జనరల్గా ట్రెడిషనల్గా సైక్లోన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే కంట్రీలో ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దట్ ఐఎండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, దట్స్ ద అఫీషియల్ ఆర్గనైజేషన్. అదేవిధంగా అందరూ కూడా సైక్లోను ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క పని, మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్గా సపోర్టింగ్ రోల్ ఇస్తుంది అనే ఒక పర్స్పెక్టివ్తో వీ హ్యాండిల్ ద డిజాస్టర్. ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా వాళ్ళ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొంత అటు ఇటుగా ఉంటాయి. వాళ్ళకు ఒక హైరార్కీ ఉంటుంది. సో హైరార్కీలో ఏమవుతుందంటే ఒక పంచాయతీరాజ్ ఇంజనీరు హీ విల్ ఓన్లీ రెస్పాండ్ టు ఏ పంచాయత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ది రెవెన్యూ డిపార్ట్మెంట్ దే ఓన్లీ రెస్పాండ్ టు ది కలెక్టర్ ఆర్ ది ఆర్టీఓ అండ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే రెస్పాండ్ అవుతారు. సో మెనీ టైమ్స్ వీ ఫైండ్ దట్ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, నాన్ ఇంజనీరింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల మధ్యన అగైన్ దిస్ బిట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఎందుకు ఉంటుంది. ట్రెడిషనల్గా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కింద నుంచి పై దాకా ఒక స్ట్రక్చర్లో పనిచేయడం అలవాటు పడ్డాయి. సో రిసోర్సెస్ ఉన్నా మీరు చాలా చోట్ల చూసింది ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక జేసీబీ ఉంటుంది, పక్క వీధిలో ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ జరుగుతుంటుంది. ఈ జేసీబీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఈయన వాడుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి. రిసోర్సెస్ ఉన్నాయి, అంత వన్ గవర్నమెంట్, రిసోర్సెస్ ఆర్ దేర్, టూ పర్సన్స్ వర్కింగ్, షేరింగ్ ఆఫ్ ద రిసోర్సెస్ బికమ్స్ డిఫికల్ట్. ఇన్ఫర్మేషన్ ఫ్లో కూడా చాలా లీనియర్గా ఉంటుంది. మన ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు విఆర్ఓ గారికి ఇచ్చి విఆర్ఓ గారు వెళ్ళి గ్రామస్తులకు చెప్తారు. చెప్పేటప్పటికి ఆల్మోస్ట్ కొన్ని గంటలు గడిచిపోతాయి. సైక్లోన్ వచ్చినా కానీ ఎఫెక్ట్ వస్తుంది. సో అదే అనేది ఒక కొంచెం పూర్ కోఆర్డినేషన్ ఉంటుంది, లీనియర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల బాగా జరిగిందా జరగంది అనేది ఒక ఇండివిజువల్ మీద డిపెండ్ అయిపోతుంది. ఎక్కడైనా సిస్టంలో ఒక వీక్గా ఒక వ్యక్తి ఉంటే ఆ కింద ఫ్లో ఉండకపోతే అక్కడ కొంత ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ దెన్ ఈ ఆప్టిమల్గా ఉండదు చైన్ ఆఫ్ కమాండ్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి లీనియర్గా ఉంటుందని చెప్పాను. నేను చాలా సైక్లోన్ హ్యాండిల్ చేశాను, నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96-97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి, చాలా ఉధృతంగా వచ్చాయి. కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది, ఊరంతా కొట్టుకోబోతుంది కిందనంతని చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది. అక్కడే ఉండి మానిటర్ చేశాం, దాన్ని కంట్రోల్ చేశాం. అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైక్లోన్ ఒరిస్సా క్రాస్ అయితే మనం మెషరీ అక్కడికి పంపించాం. అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఫోన్ ఇచ్చాం. ఇంకో పక్క ఉద్హుద్, ఆ రోజు ఉద్హుద్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం. ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్లీ కూడా, ఆ తర్వాత తిత్లీ వచ్చింది. నిన్న మొన్న మళ్ళా చూస్తే బుడమేరు కూడా వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం. ఇక్కడ మీరు చూసినటువంటి ప్రెజెంటేషన్ లో చాలా సిస్టమేటిక్ గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ మీరు చూస్తే నేను చాలా సార్లు మీకు చెప్పాను, వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్. దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ఇది అల్టిమేట్ గా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్. పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి, కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి, లాస్ట్ మైల్ వేకుందికి చాలా డిలే, అబ్నార్మల్ డిలేస్ అన్ని ఉంటాయి. నాకు లాస్ట్ టైం మీరు చూస్తే చాలా రివ్యూ మీటింగ్లు కూడా మిడ్ నైట్ పెట్టుకునేవాళ్ళం. అందరిని పొమ్మని చెప్పి, తిరగమని చెప్పి, మళ్ళా రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా పంపించాం. మీరు మొన్న కూడా బుడమేరులో చూసుకుంటారు. అందరినీ 200 మందిని ప్రతి ఒక్క 3000-4000 వరకు ఒకరు ఇన్ఛార్జ్ పెట్టి మొత్తాన్ని పెంచి మానిటరింగ్ చేశాం. అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తాం. ఈ డేటా లేక్ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేసి ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచైనా మెడిసిన్ పంపించాలన్నా, ఫుడ్ పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేసి, ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు లేనప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం.
ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డిఫండ్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసా ఇప్పుడు డ్రోన్ సిటీని పెట్టబోతున్నాం. ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఇప్పుడే సెటిలైట్ ఇమేజరీ తీసుకొని దాని ఆధారంగా ఎన్యూమరేషన్ గానీ అంటే టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ డిపార్ట్మెంట్ GSWS ఉంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, వాళ్ళని కూడా యాక్టివేట్ చేశాం. అంటే ఎక్కడ కూడా స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్, దెన్ పంచాయత్, గ్రామ సచివాలయం వీళ్ళందరినీ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి IMD ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏది చూపించారు, ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్. ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఆడింది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్. అందరి ఫోకస్ ఏంటి, కాకినాడ దగ్గరే క్రాస్ అవుతుంది. మనం అందరం అక్కడ ఫోకస్ చేస్తే ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ 24 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చి అక్కడి నుంచి డివాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం, దెన్ అంతర్వేది, నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల్ ద్వారా పైకి వెళ్ళడం. అక్కడ రెయిన్ తక్కువ పడింది. ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది. ఇప్పుడు అటు పోతే ఛత్తీస్గఢ్ లో పడిపోయి జార్ఖండ్ ఏరియా, ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి. ఈ రోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి. ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంత వరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం మారుతా ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటా వచ్చాం. అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అల్టిమేట్ గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్ గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు, వేరేది ఇక్కడ రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది. ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికక్కడ ఫ్లడ్స్ వచ్చి చెరువులన్నీ ఫుల్ కావడం అన్ని వచ్చేసాయి.